నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 27, 28, 29 తేదీల్లో జరగనున్న టీడీపీ మహానాడు కార్యక్రమం మొట్టమొదటిసారిగా కడపలో నిర్వహించే మహానాడు చరిత్రలో గుర్తుండిపోతుందన్న సీఎం చంద్రబాబు నాయుడు. ఆర్థిక శక్తిగా భారత్ ఎదగాలంటే మౌలిక సదుపాయాలు సమకూర్చుకోవాలన్న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు కేంద్ర మాజీ మంత్రి మీనాక్షి లేఖి. పరిశ్రమలు పెట్టుబడులపై దృష్టి పెట్టాలని సూచన. ఇరవై 28వ డివిజన్ నరావారి వీధిలో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బోండా ఉమా. నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని వెల్లడి. కడపలో మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న మహానాడు చరిత్రలో గుర్తుండిపోయాలని నిలిచిపోతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ నెల 27, 28, 29వ తేదీలో జరుగుతున్న మహానాడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి మహానాడని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మహానాడు నిర్వహణ కమిటీ బాధ్యులు ముఖ్య నేతలతో మహానాడు సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, గతంలో రాయలసీమలో తిరుపతి వంటి చోట్ల మహానాడు నిర్వహించిన కడపలో తొలిసారి నిర్వహిస్తున్నామని అన్నారు. అనేక సవాళ్లు, సంక్షోభాలను ఎదుర్కొని 2024లో అధికారంలోకి వచ్చామని, ఏడాది కాలంలో అనుకున్న దానికంటే మెరుగైన పాలన అందించామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ సమయంలో జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో పార్టీ వ్యవహారాలు, ప్రభుత్వ నిర్ణయాలు, పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్తు ప్రణాళికలపై సమగ్ర చర్చ జరగాలని అన్నారు. రాయలసీమ ప్రజల గుండెల్లో పార్టీ బలంగా ఉందని, దీనికి కారణం తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత ఆ ప్రాంతంలో వచ్చిన మార్పులే అని అన్నారు. రాయలసీమను పీడిస్తున్న ఫ్యాక్షన్ భూతాన్ని సమూలంగా అంతం చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీదని, ఫ్యాక్షన్పై అత్యంత కఠినంగా వ్యవహరించాం కాబట్టే నేడు సీఎం నుంచి ఫ్యాక్షన్ను పూర్తిగా తరిమేశామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఆర్థిక శక్తిగా భారతదేశాన్ని తీసుకువెళ్లాలంటే మౌలిక సదుపాయాలు సమకూర్చుకోవాలని, అలాంటి ఆలోచనలు ఆనాడు అహల్యాబాయ్ ఆలోచించి వాటిని అందుబాటులోకి తీసుకొచ్చేలా కృషి చేశారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు కేంద్ర మాజీ మంత్రి మీనాక్షి లేఖి తెలిపారు. పరిశ్రమలు, పెట్టుబడులు రావాలంటే ఇలాంటి మౌలిక సదుపాయాలు ఎంత అవసరమో గమనించి వాటిపై ఆనాడే ఆమె దృష్టి పెట్టారని చెప్పారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అహల్యాబాయ్ హోల్కర్ 300వ జయంతి వేడుకల ఏర్పాటుకు వర్క్ షాప్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి మీనాక్షి లేఖి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి మాట్లాడుతూ అహల్యాబాయిపై పీపీటీని మీనాక్షి లేఖి వివరించారు. 30 సంవత్సరాల పరిపాలనలో అహల్యాబాయి ఆలోచనలతో వికసిత రాష్ట్రంగా తీర్చిదిద్దారని చెప్పారు. వికసిత రాష్ట్రంగా ఉండాలన్న ఆలోచనలతో 200 సంవత్సరాల క్రితమే అహల్యాబాయి ముందు చూపుతో పరిపాలించారని చెప్పారు. అహల్యాబాయి ఒక మహిళగా సమాజం కోసం ఎంతగానో కృషి చేశారని అన్నారు. ఉత్తర ప్రత్యుత్తరాలతో అహల్యాబాయి చాతుర్యతను ప్రదర్శించి మహిళలు అభివృద్ధి, వారి సంక్షేమం కోసం చట్ట సమరులు చేశారని పేర్కొన్నారు. ఈరోజు ప్రత్యేకించి ఇవాళ నిర్వహించుకునేటువంటి ఈ సమావేశం భారతీయ జనతా పార్టీ అహల్యాబాయి హోల్కర్ గారి 300వ జయంతి మే 31వ తేదీన జరగనున్నటువంటి సందర్భంలో వారి ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ, వారు ఏ విధంగా సంక్షేమం కావచ్చు, సామాజిక న్యాయం కావచ్చు, లేకపోతే సమసమాజ స్థాపనకి వారి జీవితాన్ని అంకితం చేసినటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ కూడా అదే దిశగా వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారి వారిని గుర్తు చేసుకుని వారి జీవితాన్ని సెలబ్రేట్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా వారి గురించి తెలియజేయాలి అనేటువంటి ఆలోచనతోటి కేంద్ర నాయకత్వం భారతీయ జనతా పార్టీకి సంబంధించి దేశవ్యాప్తంగా 2000 కార్యక్రమాలు చేయాలి అని చెప్పి నిర్ణయం చేయటం జరిగింది. చాలా వరకు కూడా మన భారత చరిత్ర కనుక మనం చూసుకున్నట్లయితే, మన ఇతిహాసం ఏదైతే ఉందో
పాశ్చాత్యులు రాశారు. మన చరిత్రని భారతీయులు రాశారు అని చెప్పడానికి చాలా కొద్దిపాటి రుజువు మాత్రమే మన దగ్గర ఉన్నది. అంటే ఇంచుమించుగా మనం కనుక హిస్టరీని చూసినట్లయితే, మన హిస్టరీ బుక్స్ని కనుక చూసినట్లయితే అవన్నీ కూడా పాశ్చాత్యులు మనకిచ్చినటువంటి సమాచారమే మన పాఠ్య పుస్తకాల్లో ఇవాళ ఉన్నటువంటి సందర్భం. సెంట్రల్ నియోజకవర్గంలోని సత్యనారాయణపురం 28వ డివిజన్లో దీర్ఘకాలికంగా పరిష్కారానికి నోచుకుని నరావారి వీధి స్వరా హాస్పిటల్ రోడ్డు నిర్మాణానికి శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లుగా ఆయన తెలిపారు. ఆ క్రమంలోని నియోజకవర్గంలో ప్రధాన సమస్యలుగా ఉన్న ఆర్ఓబి, ఆర్యూబీల నిర్మాణంపై దృష్టి సారించామని అన్నారు. 2009లో మొదలుపెట్టిన గుణదల ఆర్ఓబి నిర్మాణ పనులను టీడీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని పూర్తి చేస్తుందని చెప్పారు. గుణదల్లోనే మరొక వైపున ఆర్ఓబి నిర్మాణానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయని తెలిపారు. మొదల నగర్ పప్పులమిల్లి సెంటర్లో ఆర్యూబీ నిర్మాణం చేస్తామన్నారు. పెరిగిన ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా అజిత్ సింగ్ నగర్ ఫ్లైఓవర్ కు అనుసంధానంగా మరొక ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టేందుకు అంచనాలను సిద్ధం చేయడం జరిగిందని, త్వరలోనే ఆ పనులను సైతం మొదలవుతాయని అన్నారు. నియోజకవర్గంలో ప్రతి డివిజన్లోనూ ప్రజా సమస్యలపై సంపూర్ణ అవగాహన తనకు ఉందని, ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వివరించారు. ఇప్పటికే నియోజకవర్గంలో సుమారుగా 200 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, కొన్ని పనులు ఇప్పటికే పూర్తయినట్లుగా వివరించారు. స్థానిక కార్పొరేటర్ వీరమాచినేని లలిత మాట్లాడుతూ, ఎంతో కాలంగా నర్రవారి వీధి రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినా గత ప్రభుత్వం నిధులు కేటాయించలేదని అన్నారు. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటం, పనిచేసే శాసనసభ్యులు బొండా ఉమ్మ అండదండలతో డివిజన్లో అనేక అభివృద్ధి పనులు చేస్తున్నట్లుగా వివరించారు. ఆ క్రమంలో 78 లక్షల రూపాయల వ్యయంతో రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లుగా చెప్పారు. ఈ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక అభివృద్ధి పనులు వేగవంతమైనవి. గతంలో 5 సంవత్సరాలు మాకు పార్టీ నుంచి కార్పొరేటర్లు ఉన్నా అన్ని రకాలుగా కూడా వాళ్ళు పెట్టిన ప్రతిపాదనని పెండింగ్లో పెట్టి ఇబ్బందులకు గురి చేశారు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక అభివృద్ధి వేగవంతమైంది. ఇప్పటికీ 200 కోట్ల పైన నియోజకవర్గంలో అభివృద్ధి పనుల్ని వేగవంతం చేసాం. శంకుస్థాపనలు కానీ పూర్తి చేయటం కానీ జరిగింది. 28వ డివిజన్లో స్థానిక కార్పొరేటరు మా సోదరి వీరమాచినేని లలిత మరి నిత్యం ఈ డివిజన్ అభివృద్ధి కోసం అనేక ప్రతిపాదనలు పెడితే ఆ ప్రతిపాదనలన్నింటిని కూడా ఓకే చేపిస్తున్నాం. దాదాపు 6,76,00,000 ఇప్పటికీ ఈ డివిజన్లో మా లలిత కార్పొరేటర్గా నిత్యం కూడా అభివృద్ధి పనులు పూర్తి చేయడం జరిగింది. ఈరోజు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి నర్రావారి వీధి స్వరా హాస్పిటల్ పక్కన రోడ్డు మరి గతంలో ఎప్పటి నుంచో కూడా పెండింగ్ ఉంది. దాన్ని 98 లక్షలతో 78 లక్షలతో మరి ఈ రోజున శంకుస్థాపన చేసాం. మా ఈ శ్రీనివాసరెడ్డి గారు కానీ, అలాగే డివిజన్ పార్టీ అధ్యక్షుడు శ్రీను కానీ, నాయుడు కానీ, అలాగే కార్యదర్శులు కానీ అందరూ కూడా సంతోషంగా ఉంది. ఇవాళ 28వ డివిజన్ కార్పొరేటర్గా చాలా ఆనందంగా ఉంది. ఎందుకనంటే ఇది ఎప్పటి నుంచో ఈ స్వరా హాస్పిటల్ రోడ్డు, నర్రావారి వీధి వీళ్ళందరూ రోడ్లు అడగటం జరిగింది. గత గవర్నమెంట్లో పార్టీల పరంగా పోయి పార్టీ కార్పొరేటర్ అంటేనే పనిచేసే విధంగా చేయటం జరిగింది. కానీ ఇవాళ నిన్న అంతా తెలుసుకుని పని మొదలు పెట్టడానికి సంవత్సరం టైం పట్టిన ఈ కొంత టైంలోనే ఎన్నో వర్కులు నేను చేయించడం జరిగింది. అదే ఇదిలో ఈ రోడ్డు కూడా 78 లక్షలతో డ్రైనేజ్, వాటర్ అన్నీ కూడా సదుపాయాలు ఇక్కడ స్థానికులకు కల్పించడం జరిగింది. కానీ వీళ్ళందరూ నమ్మించి గెలిపించినందుకు ఏమీ చేయలేకపోయానన్న బాధతో ఉన్నప్పుడు మన ఎలక్షన్స్లో ప్రజలు మంచిగా పనిచేసిన వాళ్ళకి ఎట్టా పట్టం కడతారో అదేవిధంగా బాండ్ ఉమ్మన్నని లాస్ట్ గవర్నమెంట్లో మిస్ అయినందుకు ఈసారి అత్యధిక మెజార్టీతో గెలిపించి సెంట్రల్ నియోజకవర్గం అంటే ఏంటో చూపించడం జరిగింది. అదేవిధంగా సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధి పదంలో ఎట్లా ముందుకెళ్తుందో కూడా ఉమ్మన్న ఎంత చొరవ తీసుకుని ప్రతి డివిజన్ పార్టీలకు అతీతంగా కార్పొరేటర్లు ఏ చెప్తే అది పనిచేయించుతా ముందుకు నడుస్తున్నారు. ఆయన లాంటి ఎమ్మెల్యే మా అందరికీ తోడుగా ఉంటే మేము ధైర్యంగా ప్రజలకు ఇచ్చిన మాటలని అన్నిటినీ నెరవేరుస్తూ ముందుకు నడుస్తామని చెప్పి ఉమ్మన్నికి, అదేవిధంగా ఈ గారికి, కమిషనర్ గారికి అందరికీ కూడా నేను నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నిర్మాణ రంగంలో నిర్మాణాలు నాణ్యంగా కట్టాలంటే నిపుణత సాధించిన భవన నిర్మాణ కార్మికులతో పాటు అవసరమైన
అవసరమైన సిబ్బంది అవసరమని విజయవాడ ఎంపీ కేశన్ శివనాథ్ చిన్ని అన్నారు. హైదరాబాద్ మాదాపూర్లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ NAC ను ఎంపీ కేశన్ శివనాథ్ గురువారం ఏపీ బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొట్టిముక్కల రఘురామరాజు ఏపీ NAC అధికారులతో కలిసి సందర్శించి ఆ సంస్థ పనితీరును పరిశీలించారు. NSCను సందర్శించడానికి విచ్చేసిన ఎంపీ కేశన్ శివనాథ్, గొట్టిముక్కల రఘురామరాజు ఏపీ NAC అధికారులకు తెలంగాణ NAC ట్రైనింగ్ డైరెక్టర్ శాంతిశ్రీ NSC ఘన స్వాగతం పలికారు. అనంతరం NAC అధికారులు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ లో ఇంజనీరింగ్ విద్యార్థులు, నిరుద్యోగులు, భవన నిర్మాణ కార్మికుల కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశన్ శివనాథ్ చిన్ని మాట్లాడుతూ అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉందని, అతి త్వరలోనే కార్యరూపం దాల్చనుందని అన్నారు. అమరావతి రాజధాని పనులు 60,000 కోట్లతో ప్రారంభమయ్యాయని, అమరావతి నిర్మాణానికి ఎంతో మంది సివిల్ ఇంజనీర్లు, సివిల్ వర్కర్స్, ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్ అవసరం ఉందని అన్నారు. NACలో శిక్షణ పొంది నైపుణ్యం సాధించిన వర్కర్స్ ఉంటే అద్భుతమైన రాజధాని తయారవుతుందని అన్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో 10th ఇంటర్ అంతకంటే తక్కువ చదువుకే పరిమితమైన యువతకు ఉపాధి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని అన్నారు. అలాంటి వారికి ప్రయోజనకరంగా ఉండేందుకే అమరావతిలో NAC ఏర్పాటు చేయనున్నట్లుగా తెలిపారు. ఏపీకి ఇలాంటి ఇన్స్టిట్యూట్ వచ్చే వరకు NAC సపోర్టు అందించాలని NAC అధికారులను కోరారు. నిర్మాణ రంగంలో మెరుగైన అవకాశాలు అందిపుచ్చుకునేందుకు చదువు లేని వారి దగ్గర నుంచి సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన యువతకు ఉపాధి కల్పించడంలో NSC వారధిగా నిలుస్తుందని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1998లో సీఎంగా నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో NAC ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఇప్పుడు ఈ NSCలో శిక్షణ పూర్తి చేసిన యువకులు దేశ విదేశాల్లో అవకాశాలు అందుకుంటున్నారని అన్నారు. NAC దినదిన అభివృద్ధి చెంది దేశంలోని నెంబర్ 1 ఇన్స్టిట్యూట్గా పేరు సంపాదించుకోవడం తెలుగు రాష్ట్ర ప్రజలకు గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ NAC ట్రైనింగ్ డైరెక్టర్ శాంతిశ్రీ, తెలంగాణ NAC CTTIM రాజశిరెడ్డి, ఏపీ NAC రీజనల్ డైరెక్టర్ పి మురళీధర్, NAC తెలంగాణ డిప్యూటీ డైరెక్టర్ ఎన్ రాజు, తెలంగాణ NAC ట్రైనింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ MD అన్వర్ బిన్ మహ్మద్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత ఈ ఇన్స్టిట్యూట్ దినదినాభివృద్ధి చెంది ఇవాళ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా ఈ ఇన్స్టిట్యూట్ని చక్కగా తీసుకువెళ్లి ఇవాళ ఈ ఇన్స్టిట్యూట్ దేశంలోనే నెంబర్ 1 ఇన్స్టిట్యూట్గా తయారైందంటే అందరికీ 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలకి ఇదంతా చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే 2014 వరకు 3 లక్షల మందికి సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కానీ లేకపోతే అన్స్కిల్ లేబర్ కానీ స్కిల్ లేబర్గా ట్రైనింగ్ ఇచ్చి 2014 నుంచి రాష్ట్రం విడిపోయినాక కూడా దేశం మొత్తం మీద విదేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చే విధంగా ఇన్స్టిట్యూట్ డెవలప్ అయ్యి దాదాపు 2 లక్షల మందికి రాష్ట్రం విడిపోయిన కానీ 2 లక్షల మందికి ట్రైనింగ్ ఇవ్వడం, ఇటువంటి గొప్ప స్కిల్ డెవలప్మెంటే కాకుండా పీజీ డిప్లొమా కోర్సులు కాకుండా ఇంజనీర్లకే అన్స్కిల్ లేబరే కాకుండా కళాశాలల నుంచి వచ్చే ఇంజనీర్లకు కూడా ట్రైనింగ్ ఇస్తా సరికొత్తగా ఈ మధ్యనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఫిలిం ఇండస్ట్రీకి కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి ఎంతో మంది సినీ కార్మికులు అన్స్కిల్ లేబర్గా చాలా మంది ఉన్నారు, వాళ్ళకు కూడా స్కిల్గా తయారు చేస్తున్న ఇటువంటి ఇన్స్టిట్యూట్ 2 తెలుగు రాష్ట్రాలకే కాదు దేశం మొత్తానికి కూడా ఒక అదృష్టంగా భావించాలి. ఇటువంటి ఇన్స్టిట్యూట్స్ మొత్తం మేము కూడా ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ మాకు కూడా దీంట్లో బైఫర్కేషన్ కొన్ని ఇన్స్టిట్యూట్స్ వచ్చినాయి. అమరావతిలో ఇటువంటి ఇన్స్టిట్యూట్ రావాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరటానికి ముందుగా మేము ఆల్రెడీ ఆయన మదిలో ఉంది. ఆల్రెడీ అమరావతిలో కొన్ని ప్రాసెస్ స్టార్ట్ చేయండి, కానీ ఎట్లా పనిచేస్తుంది అనేది మేము కూడా పరిశీలించడానికి నేను మా రఘు అంతేకాకుండా మాకు ఆంధ్రప్రదేశ్లో ఎన్ఏసీకి సంబంధించిన అధికారులు అందరూ కూడా వచ్చి చూడటం జరిగింది. నిజంగా అద్భుతం, థ్యాంక్ యూ. ఇటువంటి మాకు ఇచ్చిన ప్రజెంటేషన్ చూస్తేనే చాలా బాగుంది. తప్పకుండా ఇక్కడ ఉన్న ఎన్ఏసీలో పనిచేస్తున్న డైరెక్టర్లకు కానీ స్టాఫ్ కానీ ఇటువంటి ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్ని ఈ విధంగా రన్ చేస్తున్నందుకు అందరికీ
థ్యాంక్ యూ చెప్తా. ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ సంస్థ కీలక నిర్ణయాలు తీసుకుంటుందని రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఏపీటీఎస్ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నట్లుగా సంస్థ చైర్మన్ మనవ మోహనకృష్ణ తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత జూలై 2024 నుండి ఏప్రిల్ 2025 మధ్య 55,486 టెండర్లను ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫామ్ ద్వారా పిలవగా వాటి విలువ 41,000 కోట్లకు మించి ఉందని అన్నారు. ప్రస్తుతం 110 కోట్ల విలువైన కొనుగోలు లావాదేవీలు ఏపీటీఎస్ ప్రొక్యూర్మెంట్ సేవలు జరిగాయని తెలిపారు. విజయవాడలో ఏర్పాటు చేస్తున్న విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఆర్థిక సంవత్సరానికి 600 కోట్ల ప్రొక్యూర్మెంట్ టార్గెట్ గా పెట్టుకుంటున్నట్లుగా తెలిపారు. సైబర్ సెక్యూరిటీ సేవలను మరింత విస్తృతపరిచేందుకు సంస్థ ప్రయత్నిస్తుందని తెలిపారు. గత ప్రభుత్వంతో పోలిస్తే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఏపీటీఎస్ సేవలు మరింత బలోపేతమయ్యాయని అన్నారు. ఏపీలో ఆధారిత సేవల కోసం ఏపీటీఎస్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుందని ఈ ఏడాది 19.3 కోట్ల ఆధార్ సేవలు, 5.98 కోట్ల ఈకేవైసీ లావాదేవీలు నిర్వహించినట్లుగా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ ఏపీటీఎస్ ఎన్నో సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎన్నో ఐటీ సర్వీసెస్, ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటెనెన్స్, అలానే ప్రాజెక్ట్ డెవలప్మెంట్, సైబర్ సెక్యూరిటీ ఆడిటింగ్ అండ్ మానిటరింగ్, ఆధార్ అథెంటికేషన్ సర్వీసెస్, అలానే ఇష్యూయింగ్ డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్స్, ఇలా ఎన్నో సర్వీసెస్తో ఈ రాష్ట్రంలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో కానివ్వండి, ఈ గవర్నెన్స్లో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో ఐటీ సర్వీసెస్ను విస్తృతపరచడంలో కానివ్వండి ఏపీటీఎస్ ఒక ముఖ్య పాత్ర పోషించింది. ఏపీటీఎస్ పుట్టుక గురించి వస్తే రాజకీయ రంగంలోనూ పరిపాలనా రంగంలోనూ ఎన్నో వినూత్నమైన విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన ఆంధ్రుల ఆరాధ్య దైవం మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు ఎంతో ముందు చూపుతో భవిష్యత్ టెక్నాలజీ రెవల్యూషన్ని అప్పట్లోనే ఊహించి ఎన్టీ రామారావు గారు 1986లో ఏపీటీఎస్ని ప్రారంభించడం జరిగింది. ఇప్పటికీ 39 ఏళ్ళు అయింది. వచ్చే సంవత్సరంతో ఏపీటీఎస్ స్థాపన జరిగి 40 సంవత్సరాలు పూర్తవుతుంది. మండు వేసవిలో విజయవాడకు చిరు చినుకై కురిసావే అంటూ విజయవాడ గుంటూరు ప్రజలను పలకరించేందుకు మే 31వ తేదీన మంగళగిరి వద్ద సీకే కన్వెన్షన్లో 6 గంటలకు హరిచరణ్ సంగీత విభావరి జరగనుందని రవి మెలోడీస్ మేనేజింగ్ డైరెక్టర్ రవికుమార్ మంద అన్నారు. లబ్బిపేటలోని ఓ హోటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇళయరాజా, ఏఆర్ రెహమాన్కు ఇష్టమైన గాయకుడు హరిచరణ్ అని అన్నారు. ఈ సంగీత విభావరికి ప్రముఖ డీ షో డాన్సర్ అక్సా ఖాన్ కూడా తన నృత్యాలతో అలరించనున్నారని తెలిపారు. బుక్మై షోలో టికెట్లు లభిస్తాయని అన్నారు. అనంతరం ప్రో వీరా మాట్లాడుతూ రవి మెలోడీస్ టాలెంటెడ్ సింగర్స్ కి ప్లాట్ఫామ్ ద్వారా వెలుగులోకి తీసుకొస్తున్న రవి మెలోడీస్ మేనేజింగ్ డైరెక్టర్ రవికుమార్ మంద అభినందనీయుడని అన్నారు. సంస్థ ఆర్టిస్ట్ మేనేజర్ మహేష్ మంద మాట్లాడుతూ విజయవాడకు మంచి సంగీత విభావరి రావాలని రవి కోరుకున్నారని అన్నారు. అక్సా ఖాన్ మాట్లాడుతూ విజయవాడలో 31వ తేదీన ఈవెంట్ను విజయవంతం చేయాలని కోరారు. హరిచరణ్తో వేదిక పంచుకోవడం గర్వంగా ఫీల్ అవుతున్నానని అన్నారు. అనంతరం హరిచరణ్, అక్సా ఖాన్లు గుంటూరు, విజయవాడ అభిమానులతో కలిసి ఆటపాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో బొమ్మినేని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజింగ్ డైరెక్టర్ నవీన్, హర్షిత డెవలపర్స్ చైర్మన్ పాండురంగారావు, రవి మెలోడీస్ డైరెక్టర్లు రమేష్ మంద, రాజేష్ మంద, ఎంజీటీవీ అధినేత పెనుమచ్చ శేఖర్, విజయవాడ గుంటూరు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. I'll definitely sing for you, but I just want to address the gathering also. So, అందరికీ నమస్కారం అండి. రావడానికి చాలా థ్యాంక్స్, ఎస్పెషలీ మీడియా వారికి. నేను హరిచరణ్. ఇప్పటి వరకు 20 సంవత్సరాలు నేను చాలా సాంగ్స్ పాడాను ఫిలిం ఇండస్ట్రీలో, ఎస్పెషలీ సౌత్ ఇండియన్, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ. బట్ వెరీ స్పెషలీ ఐ హావ్ సంగ్ చాలా అందంగా సాంగ్స్ తెలుగు ఫిలిమ్స్లో పాడాను. ఆ పాటలకు అందించిన ప్రేమకు చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు. టు ఆల్ ద లిజనర్స్, all the wonderful people who have always given me love and support for the songs. ఆలోచనలో ప్రతి సింగర్ ఉంటారు.
ఇలా ఉండేటప్పుడు మనం కొంతమందిని చూసి ఇన్స్పైర్ అవుతాం. ఆ ఇన్స్పైర్ అయ్యేటప్పుడు జనరల్గా మనకి తెలుగు భాషలో ఎస్పీబీ గారికి, మన ట్రెండ్లో ఉండే వాళ్ళందరూ కూడా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి కనెక్ట్ అవుతాం. ఆ ఫ్లోలో దగ్గర ఒక 10 మంది మంచి సింగర్స్, చాలా పెద్ద పెద్ద సింగర్స్, మనో గారు కానీ ఇలాంటి వాళ్ళందరూ పాటలు ఇష్టపడతాం. భాషకి ఎల్లలు లేవు అని చెప్తూ భారతదేశంలో ఉన్న మంచి భాషలన్నీ ఖచ్చితంగా చెప్పాలి అంటే మన తెలుగు భాషలో ఉన్న ప్రామినెంట్ సింగర్స్ అందరికన్నా కూడా ఎక్కువ పాటలు ఈ మధ్య కాలంలో లాస్ట్ 15-20 ఇయర్స్లో పాడిన ఒక సింగర్ కనుక ఉంటే హరిచరణ్ గారు. Live concert with Haricharan Garu, that's a very big show which it is commenced by Ravi Melodies Live in Concerts from Vijayawada. So May 31st CK కన్వెన్షన్లో జరగబోతోంది. దీని గురించి రవి మంద మై బ్రదర్ ఎప్పుడైతే చెప్పాడో ఐ ఫెల్ రియల్లీ హ్యాపీ. ఎందుకంటే చాలా మంది వాయిసెస్ వింటూ ఉన్నారు ఈ సో కాల్డ్ విజయవాడ రీజియన్స్లో. ఎన్నెన్నో మంచి మెలోడీ సాంగ్స్ పాడిన హరిచరణ్ గారి కాన్సర్ట్ ఎప్పుడు ఉంటుంది అని నిజంగా వెయిట్ చేసే టైంలో ఆ విషయాన్ని చెప్పగానే ఐ ఫెల్ వెరీ హ్యాపీ. యు ఆర్ బ్రింగింగ్ ఏ ప్రామినెంట్ సింగర్. ఎప్పుడూ కూడా మంచి పాటలు పాడి సోషల్ మీడియాకి దూరంగా ఉంటూ, అది మేబీ బిజీ విత్ ద వర్క్స్ కావచ్చు, లేకపోతే ఇష్టం లేక కావచ్చు, ఐ డోంట్ నో. గత 5 ఏళ్లుగా పర్యాటక అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నోకసాని బాలాజీ అన్నారు. తమ ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు నాయుడు టూరిజంపై ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. విశాఖ, విజయవాడ, తిరుపతి ప్రాంతాలను పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. ఆతిథ్య రంగం ప్రభుత్వం కంటే ప్రైవేటు పరం అయితేనే అభివృద్ధికి ఆస్కారం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నోకసాని బాలాజీ తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. గత 5 ఏళ్లలో పర్యాటక రంగం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని చెప్పారు. పర్యాటక ప్రాంతాలు అన్యాక్రాంతమయ్యే పరిస్థితి ఏర్పడింది అని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక టూరిజంపై ప్రత్యేక దృష్టి సారించి గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని వివరించారు. విదేశీ టూరిస్టులను ఆకర్షించేందుకు విశాఖ, విజయవాడ, తిరుపతి నగరాలను పర్యాటకంగా అభివృద్ధి పరిచేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. ఇందులో భాగంగా ఈ 3 నగరాల్లో 2000 బ్రాండెడ్ హోటల్ రూమ్స్ అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో టెంపుల్ టూరిజాన్ని అభివృద్ధి పరిచే దిశగా అడుగులు వేస్తున్నామని అన్నారు. టూరిజం అభివృద్ధికి సంబంధించి 20 ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని ఆయన వివరించారు. బొడమేరు వరదల కారణంగా భవానీ ఐలాండ్ హరిత బేరం పార్కులో ఇసుక మేటలు వేశాయని, వాటిని తొలగించి పర్యాటకులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దే చర్యలు చేపట్టామని అన్నారు. భవానీ ఐలాండ్కు కొత్త అందాలు తెచ్చే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. వాటర్ స్పోర్ట్స్తో పాటుగా బోధిసిరి డబుల్ డెక్కర్లో ఫంక్షన్లు నిర్వహించుకునేందుకు అనువుగా తీర్చిదిద్దుతామని అన్నారు. భవానీ ఐలాండ్కు వచ్చే వారికి 2 గంటల పాటు నిర్విరామ వినోదాన్ని పంచే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లుగా చైర్మన్ బాలాజీ వివరించారు. అరకు కాఫీకి విశేష ప్రాచుర్యం కల్పించే చర్యల భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 200 అవుట్లెట్లను ఏర్పాటు చేయనున్నట్లుగా వెల్లడించారు. గత ప్రభుత్వం 150 కోట్ల రూపాయలతో పర్యాటక రంగ అభివృద్ధికి చర్యలు చేపట్టిన పనులు నత్తనడకన జరగడంతో అడుగులు పడట్లేదని అన్నారు. వాటిని నిలిపివేసి సరికొత్త అభివృద్ధికి శ్రీకారం చుట్టామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పొరేషన్ ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాలు అయితే ఎక్కడ కూడా టూరిజం అభివృద్ధికి నోచుకోలేదు. ఎక్కడ వేసిన గొంగడ అన్న సామెతగా మొత్తం కూడా దాన్ని అనేక విధాలుగా ఒక రకంగా చెడగొట్టడమే జరిగింది. ఎక్కడ కూడా దాని గురించి పట్టించుకున్న దాఖలాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాల మీద శ్రద్ధ తీసుకున్న పరిస్థితి ఎక్కడ కూడా మనకు కనపడదు. దాంతోపాటు అనేక రకాలుగా అది అన్యాక్రాంతాలైన పరిస్థితులు కూడా కనపడుతూ ఉన్నాయి. దాన్ని సరిచేయడానికి గత 7-8 నెలల నుంచి నేను కార్పొరేషన్ అధికారులతో కలిసి పనిచేస్తూ ఉన్నాము. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు టూరిజంని ఆంధ్రప్రదేశ్లో ఒక ఉన్నత స్థితికి తీసుకురావాలి. ఈ రాష్ట్ర ప్రజలతో పాటు మిగతా వివిధ ప్రాంతాల ప్రజలు, ప్రత్యేకించి ఫారిన్ ఇన్వెస్టర్స్, ఫారిన్ టూరిస్ట్ కూడా వచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్ టూరిజం పెంచాలనే ఒక ఆలోచన. అందులో భాగంగా ఒక టూరిజం పాలసీని కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేసి పెట్టుబడులు పెట్టే విధంగా దానికోసం లాస్ట్ ఇయర్ వరల్డ్ టూరిజం డే రోజు September 27, 2024 ఒక టూరిజం పాలసీని కూడా ఆయన ప్రకటించడం జరిగింది. ఆ టూరిజం పాలసీ కూడా ఇంప్లిమెంట్ అయ్యింది. దాని మేరకు చాలామంది ఇన్వెస్టర్స్ ఈ రాష్ట్రంలో ముందుకు వస్తున్నారు. ఇప్పటికే వైజాగ్లో ఒక సమ్మిట్ జరిపితే ఒక 1200 కోట్ల రూపాయలతోటి ఇన్వెస్టర్స్ ముందుకు వచ్చి ఒక MOUలు కూడా చేసుకోవడం జరిగింది. సో ఆ మేరకు ఆంధ్రప్రదేశ్లో టూరిజంని ఏ విధంగా అంటే ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేసేది ఒకటి,
మాకున్నటువంటి ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయటం, ఒక 67 ఓఎండ్ఎం కింద ఉన్నాయి, ఒక 40 రన్నింగ్ బై ది ఏపీటీడీసీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి లైక్ బేరం పార్క్, అట్లాగే హౌస్లో హిల్స్ కావచ్చు, లమ్మసింగ్ కావచ్చు, ఇలా చాలా ప్రాజెక్టులు, ఒక 40 ప్రాజెక్టులు టూరిజం కార్పొరేషన్ ద్వారా నడుస్తున్నాయి. ఈ నెల 16వ తేదీన విజయవాడలో తిరంగా ర్యాలీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొంటారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను ఆహ్వానించామని, భారత సైనికులకు సంఘీభావంగా నిర్వహించే తిరంగా యాత్ర కూటమి 3 పార్టీలు నిర్వహిస్తాయని తెలిపారు. ఈ నెల 16వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంచ్ సర్కిల్ వరకు జరుగుతుందని తెలిపారు. తిరంగా ర్యాలీలో కూటమి పార్టీ నేతలు పాల్గొంటారని చెప్పారు. భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి అందిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి ఇది సత్యదూరమైనటువంటి విషయం కాదు. ఇవాళ అన్ని వర్గాల వారికి న్యాయం చేయాలి అనేటువంటి తపన ఎన్డీఏ పరిపాలనలో కనపడుతుంది. దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి సామర్థ్యం ఇవాళ ఎన్డీఏ పరిపాలనలో మనం చూస్తున్నాం. ఎటువంటి చొరబాటుదనం కావచ్చు, లేకపోతే మన దేశం మీద దాడి కావచ్చు, తిప్పికొట్టేటువంటి సామర్థ్యం ఈ మధ్యనే మనం చూసాం. ఏప్రిల్ 22న జరిగినటువంటి కవ్వింపు చర్య, దానికి ధీటుగా వారి ఉగ్ర స్థావరాల్ని పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాల్ని ధ్వంసం చేయడం జరిగింది. ఆ తర్వాత కూడా వెనకాడకుండా పాకిస్తాన్ ఎప్పుడైతే మన పౌరుల మీద దాడి చేయడం ప్రారంభించారో, చాలా ఖచ్చితత్వంతో మనం వారికి ఉన్నటువంటి బేస్ క్యాంప్స్, మిలిటరీ బేస్ క్యాంప్స్ని మనం టార్గెట్ చేసి వాటిని ధ్వంసం చేయడం జరిగింది. అమెరికా లాంటి అభివృద్ధి చెందినటువంటి దేశాలు మీతో మేము వర్తకం చేయాలి అని అంటే, మీరు సీజ్ ఫైర్ చేయాలి అని అన్నా, మోడీ గారు ఇచ్చినటువంటి ధీటైనటువంటి సమాధానం మనం అందరం కూడా విన్నాం. మీరు ఉగ్రవాదాన్ని, ట్రేడ్ని, లేదా చర్చలు, ట్రేడ్ని, వ్యాపారాన్ని ఒకే గాడిలో కట్టి మీరు చూడటానికి వీలు లేదు. ఎటువంటి బెదిరింపులకి కూడా మేము అదరం బెదరం అని చెప్పి మోడీ గారు చెప్పడం జరిగింది. ఇవాళ చూసినట్లయితే సింధు జలాలు ఏవైతే మేము పాకిస్తాన్కి, మా దేశం మీద దాడి చేసి అమాయకులైనటువంటి పౌరుల్ని చంపుతున్నటువంటి సందర్భంలో సింధు జలాల్ని ఏదైతే మన అధీనంలో ఉన్నటువంటి రైతులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గాలి కుదిలేశారని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. కౌలుదారు రైతులనైతేనే చంద్రబాబు నాయుడు అసలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. జగన్ హయాంలో కౌలు రైతులకు పెద్దపీట వేస్తే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాత్రం వారిని పట్టించుకోవడం లేదని బాధపడ్డారు. రైతులను వదిలేసి అమరావతి, భ్రమరావతి అంటూ చంద్రబాబు నాయుడు తిరుగుతున్నారు. పొగాకు రైతులకు వైసీపీ అండగా ఉంటుందని, వారి తరపున పోరాటం చేస్తామని అన్నారు. పవన్ కళ్యాణ్ పొగాకు రైతులను ఆదుకునేందుకు కేంద్రంతో మాట్లాడాలని, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ అందరూ స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతూ ప్రభుత్వ సొమ్మును ఇష్టానుసారంగా వాడుకుంటున్నారని మండిపడ్డారు. ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చేసే కార్యక్రమం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ కౌలుదారీ కార్డులు ఉండటం వల్ల వాళ్ళకి విత్తనాల్లో సబ్సిడీ కానీ, ఏదన్నా పంట నష్టంలో మరి ఇన్పుట్ సబ్సిడీ విషయంలో కానీ, మరి ఏదైతే రైతు భరోసా విషయంలో కానీ, బ్యాంకు లోన్ల విషయంలో కానీ, సున్నా వడ్డీ విషయంలో కానీ, అన్నీ కూడా ఈ కౌలు కార్డు ద్వారా ఈ కౌలు రైతులందరూ కూడా పొందటం జరిగేది. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని గాలి కొదిలేసే పని చేశారు. లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ కౌలుదారి 10 లక్షల మందికి చేయాలని టార్గెట్ పెట్టుకుని 9,30,000 మందికి కార్డులు కల్పించే కార్యక్రమం చేసినా, మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి ఏ విషయంలోనూ కూడా సహకరించకుండా కౌలుదారి కార్డులు 9,30,000 మందికి చేసినా వాళ్ళకి మరి విత్తనాల సబ్సిడీలో కానీ, సున్నా వడ్డీలో కానీ, అయితే రైతు భరోసా ఎలాగ లేదో వాళ్ళేదో ఇదన్నారు, ఇది మన అన్నదాత సుఖీభావ అని ఏదో పెట్టారు. అది 26,000 రూపాయలు చెప్పారు. ఆ 26,000 రూపాయలు కూడా ₹1 ఇచ్చే కార్యక్రమం చేయలేదు. అది కేంద్రాన్ని నుంచి వచ్చింది మాత్రం అది వచ్చింది. వీళ్ళు ఇచ్చేది మాత్రం ఏమీ చేయకుండా రైతులకి గాలి వదిలేసే కార్యక్రమం చేశారు. ఇవాళ కౌలుదారి రైతులు బాధ వర్ణాతీతం. ఇంచేతంటే ఈ రాష్ట్రానికి రైతే వెన్నెముక, అందులో మెయిన్ కౌలుదారులు. 70-80%
రైతాంగం కౌలుదారులే కాబట్టి అందులో 10 లక్షల మంది కౌలుదారులకి సెంటు భూమి కూడా లేని వాళ్ళు 10 లక్షల మంది ఉన్నారు. ఈ 10 లక్షల మంది కూడా వాళ్ళకి సెంటు భూమి కూడా లేదు. ఓన్లీ కౌలు చేసే దాని మీద ఆధారపడి బతికేవాళ్ళు. వలవనేని వంశీకి వైద్య పరీక్షలు ముగిశాయి. శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న వంశీ అనారోగ్యం కారణాలతో బరువు తగ్గారు. కోర్టు ఆదేశాలతో వంశీకి 2 సార్లు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం జైలుకు వంశీని తరలించారు. గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ పై శ్రద్ధ వహించండి అని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర అన్నారు. గురువారం వీఎంసీ ప్రధాన కార్యాలయంలో గల నూతన భవనంలోని మీటింగ్ హాల్ నందు ప్రజా ఆరోగ్య విభాగం అధికారులు, శానిటేషన్ సూపర్వైజర్లు, ఇన్స్పెక్టర్లు, సెక్రటరీలతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ శానిటేషన్ సెక్రటరీలందరూ ఖచ్చితంగా ఫీల్డ్ విజిట్ చేసి వర్కర్లు హాజరును చూసుకోవాలని, 3 నెలల కంటే ఎక్కువగా హాజరు కాని వర్కర్లపై అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతిరోజు వారి సచివాలయం పరిధిలో గల సెక్రటరీ ప్రతి వీధిలో తిరిగి పారిశుద్ధ నిర్వహణ సక్రమంగా జరిగేటట్టు చూసుకోవాలని, ఎక్కడ గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ ఉన్నాయో అక్కడ ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రతిరోజు సైడ్ డ్రైన్లు పరిశుభ్రపరిచేటట్లుగా చూసుకోవాలని, పట్టణ ప్రణాళిక అమ్యూనిటీస్ సెక్రటరీలతో సమన్వయం పరుస్తూ సచివాలయం పరిధిలోని సమస్యలను త్వరితగతిన పరిష్కరించేటట్టు చర్యలు తీసుకోవాలని అన్నారు. నగరంలోని కాలువల్లో ఎటువంటి వ్యర్థాలు వేయకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటే చర్యలు తీసుకోవాలని, ప్రతిరోజు నిత్యం డోర్ టు డోర్ వ్యర్థాలను సేకరిస్తూ ఇంటి వద్దనే వ్యర్థాలు వేరు చేసే ప్రక్రియను ప్రజలకు అలవాటు చేయాలని అన్నారు. ప్రజా ఆరోగ్య సిబ్బంది ప్రజలకు వారి ఆరోగ్యం పట్ల అవసరమైన అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని, ఫ్రైడే, డ్రై డే ఇలాంటి పూర్తి స్థాయిలు నిర్వహించాలని, వ్యర్థాలను వేరు చేసే ప్రక్రియను వివరించాలని, వ్యర్థాలు వివిధ రకాలైన తడి చెత్త, పొడి చెత్త, ఈ వేస్ట్ పై పూర్తి స్థాయిలో వారికి అవగాహన కల్పించాలని అన్నారు. నగరంలో బల్క్ వేస్ట్ జనరేటర్స్ అయిన ఫంక్షన్స్ హాల్స్, హోటల్స్, రెస్టారెంట్స్ వద్ద ప్రత్యేకంగా శ్రద్ధ చూపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్లు డాక్టర్ బాబు శ్రీనివాస్, డాక్టర్ అన్నపూర్ణ, వెటనరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ వి సోమశేఖర్ రెడ్డి, బయాలజిస్ట్ సూర్యకుమార్, శానిటరీ సూపర్వైజర్లు, ఇన్స్పెక్టర్లు, సెక్రటరీలు పాల్గొన్నారు. టూరిజం కార్పొరేషన్ ఆధీనంలో ఉన్న పర్యాటక ప్రాంతాల ప్రైవేటీకరణ నిలిపివేయాలని సిపిఎం కార్పొరేటర్ బోయ సత్యబాబు డిమాండ్ చేశారు. ఎస్బీఐలో తాకట్లో ఉన్న 110 ఎకరాల టూరిజం పర్యాటక ప్రదేశాలను PPP పద్ధతిలో బడా కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆయన ధ్వజమెత్తారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో సిపిఎం తరపున పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని సత్యబాబు హెచ్చరించారు.
భవానీపురం బేరం పార్క్లో గల టూరిజం ప్రాంతాన్ని సిపిఎం బృందం సందర్శించింది. ఈ సందర్భంగా టూరిజం అధికారులను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం సిపిఎం కార్పొరేటర్ బోయ సత్యబాబు మాట్లాడుతూ ప్రకృతి సంపద అయిన పర్యాటక ప్రాంతాలను ప్రైవేటు పరం చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా టూరిజం ఆధీనంలోకి పర్యాటక ప్రాంతాలకు చెందిన 110 ఎకరాలు ఎస్బీఐలో తాకట్లో ఉన్నాయని, ఈ భూములను BBB పద్ధతిన బడా కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. బేరం పార్కుకు చెందిన 5 ఎకరాల 50 సెంట్ల బేరం పార్కు స్థలం కూడా ఇందులో ఉందని అన్నారు. వైసీపీ హయాంలో టూరిజం ప్రాంతాల ప్రైవేటీకరణను టీడీపీ తీవ్రంగా వ్యతిరేకించిందని అన్నారు. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమా తమతో కలిసి టూరిజం ప్రాంతాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగిన అంశాన్ని సత్యబాబు ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ సంబంధించి ముఖ్యంగా విజయవాడ నగరానికి సంబంధించినటువంటి హరిత బెర్న్ పార్క్ సంబంధించి అంటే పున్నమి ఘాట్కు సంబంధించినటువంటి భవానీ ద్వీపం ఈ పర్యాటక ప్రాంతానికి సంబంధించిన 5.50 ఎకరాలని మరి 110 కోట్లకి ఎస్బీఐ బ్యాంకులో మొత్తం స్టేట్లో ఉన్నటువంటి 14 పర్యాటక ప్రాంతాలని డెవలప్మెంట్ చేసేదానికి తనఖా పెట్టారు. ఇది వైసీపీ ప్రభుత్వ కాలం నుంచి జరిగిన ప్రక్రియ అని చెప్పి తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇప్పుడు జరుగుతున్న తంతు ఏంటంటే ఈ తాకట్టు పెట్టినటువంటి ఆస్తికి సంబంధించినటువంటి పర్యాటక ప్రాంతాలని ఇప్పుడు మొత్తంగా మరి స్టెర్లింగ్ అనే కంపెనీకి, ప్రైవేట్ కంపెనీకి దారాదత్తం చేసేదానికి పూనుకుంటున్నారు. బ్యాంకుల్లో తనఖా పెట్టినటువంటి ఆస్తిని ఏ రకంగా మీరు ప్రైవేట్ కంపెనీలకి తనఖా పెట్టేదానికి, ప్రైవేట్ కంపెనీలకు అప్పగించేదానికి మీరు పూనుకుంటారు? హక్కు ఎలా ఉంటుంది? ఇది ఏపీ టూరిజం శాఖ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో అభివృద్ధి చెందిన దాన్ని ఈరోజు ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టి పర్యాటకాన్ని ప్రజలకి భారంగా మార్చేదానికి ఈ ప్రకృతి సంపద అయినటువంటి భవానీ ద్వీపం కానీ ఈ ప్రాంతం మొత్తం కూడా ప్రైవేట్ కంపెనీలకి దోచిపెట్టేదానికి, పర్యాటకుల్ని జేబులు లూటు చేసేదానికి ఈ చర్యల్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ తెలుగుదేశానికి సంబంధించి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ భవానీ ఐలాండ్ కానీ టూరిజం మొత్తాన్ని ప్రైవేట్ పరం చేసే సందర్భంలో అప్పటి మాజీ మంత్రిగా ఉన్నటువంటి దేవినేని ఉమామహేశ్వరరావు నాయకత్వంలో ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీతో కలిసి ఆందోళన చేశారు. అంటే అధికారంలో ఉంటే ఒక రకంగా, అధికారం లేకపోతే ఇంకో రకంగా. చంద్రబాబు నాయుడు గారు పీపీపీ అంటూ ఈరోజు ప్రజల ఆస్తులు మొత్తాన్ని పెట్టుబడిదారులు కట్టబెట్టడమేనా మీ పని? విజయవాడలో గురువారం మూగజీవిపై అమానుషం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంపై 2 వ్యక్తులు కిలోమీటర్ల మేర మిట్ట మధ్యాహ్నం ఉన్న ప్రాంతంలో సునకానికి తాడుగట్టి ఈడ్చుకుంటూ వెళ్లారు. ఏమిటని స్థానికులు ప్రశ్నించగా పిచ్చి కుక్క అని వారు జవాబు ఇచ్చారు. పాదాచారులు గట్టిగా కేకలు వేయగా సునకాన్ని రోడ్డు పక్కన విసిరేసి పరారయ్యారు. అనంతరం సునకు మృతి చెందింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఈ నెల 27, 28, 29 తేదీల్లో జరగనున్న టీడీపీ మహానాడు కార్యక్రమం మొట్టమొదటిసారిగా కడపలో నిర్వహించే మహానాడు చరిత్రలో గుర్తుండిపోతుందన్న సీఎం చంద్రబాబు నాయుడు. ఆర్థిక శక్తిగా భారత్ ఎదగాలంటే మౌలిక సదుపాయాలు సమకూర్చుకోవాలన్న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు కేంద్ర మాజీ మంత్రి మీనాక్షి లేఖి. పరిశ్రమలు పెట్టుబడులపై దృష్టి పెట్టాలని సూచన. ఇరవై 28వ డివిజన్ నరావారి వీధిలో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బోండా ఉమా. నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని వెల్లడి.
ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.